Hi friends, this is Venkat. Welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో ఏదైనా బీ ఫామ్ తర్వాత యాడ్జెక్టివ్లను ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని మనం డీటెయిల్గా పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ రూపంలో మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో ఏదైనా ఒక లింక్ వెబ్ తర్వాత యాడ్జెక్టివ్లను ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, just you need to have some kind of information relating to adjectives. Okay, look me at some examples. The biryani is delicious. ఇక్కడ చూడండి, బిర్యానీ చాలా బాగుందని చెప్పి ఈజ్ అనే బీ ఫామ్ తర్వాత ఇక్కడ మనం యాడ్జెక్టివ్ యూజ్ చేసాం, డెలిషియస్ అని. ఓకే, అయితే యాక్చువల్గా అక్కడ బీ ఫామ్స్ కూడా లింక్ వెబ్సే అవుతాయి. అంటే నేను ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడానికి బీ ఫామ్స్ వేరేగా, మిగతా లింక్ వెబ్స్ వేరేగా నేను సెపరేట్ చేసి రాయడం జరిగింది అంతే. ఇక్కడ బీ ఫామ్ తర్వాత యాడ్జెక్టివ్ని యూజ్ చేసి ఇలా బిర్యానీ చాలా బాగుందని చెప్పి మనం చెప్పాం. ఓకే, నెక్స్ట్ వన్, ద బిర్యానీ టేస్ట్ డెలిషియస్. ఇక్కడ చూడండి, డెలిషియస్ అనే యాడ్జెక్టివ్ని టేస్ట్ అనే వెర్బ్ తర్వాత యూజ్ చేసాం. ఇక్కడ ఓన్లీ ఈస్, వాజ్, వర్ ఇలాంటి బీ ఫామ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, టేస్ట్, లుక్స్, అపియర్స్ ఇలాంటి కొన్ని రకాల వెబ్స్ వస్తుంటాయి. వాటిని మనం లింక్ వెబ్స్ అంటాం. అంటే బిర్యానీ చాలా రుచిగా అనిపిస్తుంది, రుచిగా కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, కనిపిస్తుంది అని చెప్పడానికి మనం ఇలాంటి కొన్ని రకాల వెబ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటినే లింక్ వెబ్స్ అంటారు. ఆ లింక్ వెబ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి యాడ్జెక్టివ్ ముందు అనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా ఐమ్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ విత్ ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Friends, look at some examples for our clear understanding. The first one is, he looks good. అతను మంచివాళ్ళ కనిపిస్తున్నాడు, అతను మంచివాళ్ళు అనిపిస్తారని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. ఆ కనిపిస్తున్నాడు, అనిపిస్తున్నాడు అని చెప్పడానికి ఇలా మనం లుక్ అనే వెబ్ యూజ్ చేస్తాం. ఇక్కడ థర్డ్ పర్సన్ హీ ఉంది కాబట్టి లుక్ అనే వెబ్కి మనం ఎస్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకే, హీ లుక్స్ గుడ్, అతను మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. హీ లుక్స్ బ్యాడ్, అతను చెడ్డవాళ్ళ కనిపిస్తున్నాడు. హీ లుక్స్ స్మార్ట్, అతను స్మార్ట్గా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ క్లెవర్, అతను తెలియని వాళ్ళ కనిపిస్తున్నాడు. హీ లుక్స్ ఇంటెలిజెంట్, అతను ఇంటెలిజెంట్లా కనిపిస్తున్నాడు. ఇలా మనం క్లెవర్, ఇంటెలిజెంట్, బ్యాడ్, గుడ్ ఇలా రకరకాల యాడ్జెక్టివ్స్ ఈ లుక్స్ తర్వాత మనం యూజ్ చేసి చెప్పొచ్చు, అలా కనిపిస్తున్నాడు, ఎలా కనిపిస్తున్నాడు అని. ఓకే, సెకండ్ వన్ ఈస్, షీ అపియర్స్ కామ్. ఆమె ప్రశాంతంగా కనిపిస్తుంది, ఆమె ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది. లేదా షీ అపియర్స్ కూల్, కూల్ కూడా యూజ్ చేయొచ్చు ఇదే అర్థంలో. అలాగే షీ అపియర్స్ హ్యాపీ, ఆమె ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. షీ అపియర్స్ సాడ్, ఆమె విచారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. షీ అపియర్స్ డల్, ఆమె డల్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా డల్, సాడ్, కామ్ ఇలాంటివన్నీ యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా మనం ఏపీఎస్ తర్వాత యూజ్ చేయొచ్చు. ఇక్కడ షీ థర్డ్ పర్సన్ సేవ కాబట్టి అపియర్ అనే వెర్బ్ ఇక్కడ మనం ఎస్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకే, థర్డ్ వన్ ఈస్, హీ సీమ్స్ యాంగ్రీ. అతను కోపంగా కనిపిస్తున్నాడు, అతను కోపంగా ఉన్నట్లుంది అంటాం కదా. అతను కోపంగా ఉన్నట్లుంది, అతనితో మాట్లాడద్దు అంటాం కదా. అలాంటప్పుడు ఆ కోపంగా ఉన్నట్లుంది అని చెప్పడానికే మనం సీమ్ అనే వెర్బ్ యూజ్ చేస్తుంటాం. హీ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఎస్ యాడ్ చేస్తాం వెర్బ్కి. అతను కోపంగా కనిపిస్తున్నాడు, అతను కోపంగా ఉన్నట్లుంది. లేదా హీ సీమ్స్ సాడ్, అతను విచారంగా కనిపిస్తున్నాడు, అతను విచారంగా ఉన్నట్లుగా ఉంది. అలాగే హీ సీమ్స్ హ్యాపీ, ఇలా కూడా మనం రకరకాల యాడ్జెక్టివ్స్ మనం రీప్లేస్ చేసి చెప్పొచ్చు. ఫోర్త్ వన్ ఈస్, ద సమోసా స్మెల్స్ బ్యాడ్. ఆ సమోసా స్మెల్ చాలా బ్యాడ్గా ఉంది అంటే అది పాడైపోయి ఉంటుంది బహుశా అని చెప్పేటప్పుడు మనం ఇలా స్మెల్ అనే వెర్బ్ యూజ్ చేస్తాం. సమోసా అనేది సింగులర్ ఒకటి కాబట్టి ఇక్కడ మనం స్మెల్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి చెప్పాల్సి వచ్చింది. అంటే ఆ సమోసా పాడైనట్లుగా ఉంది, ఇట్ స్మెల్స్ బ్యాడ్ అలా చెప్పేటప్పుడు మనం ఇలా ఈ లింక్ వెబ్స్ తర్వాత రకరకాల యాడ్జెక్టివ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ కాంటెక్స్ట్లో. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఐ బికేమ్ నర్వస్. నేను ఆందోళనకు గురయ్యాను. లేదా ఐ బికేమ్ టెన్స్, నేను గాబరాకి గురయ్యాని చెప్పి చెప్తున్నవన్నీ కూడా గతంలో జరిగిపోయిన. ఎందువల్లంటే బికేమ్ అనేది పాస్ట్ వెర్బ్ కాబట్టి. అలాగే ఐ బికేమ్ ఫ్యూరియస్, నేను కోపానికి గురయ్యాను. ఇలా గతంలో జరిగిపోయిన విషయాలు చెప్పి అంటే ఈ కాంటెస్ట్లో గతంలో జరిగిపోయిన విషయాలు మనం చెప్పేటప్పుడు ఈ బికేమ్ అని లింక్ వెర్బ్ యూజ్ చేసి ఇలా రకరకాల యాడ్జెక్టివ్స్ మనం యూజ్ చేయవచ్చు. షీ ఫెల్ట్ సాడ్, ఆమె విచారానికి గురైంది, ఆమె విచారంలో మునిగిపోయింది ఆ టైంలో గతంలో. లేదా షీ ఫెల్ట్ హ్యాపీ, ఆమె ఆనందంగా ఫీల్ అయింది. ఇక్కడ ఫీల్ అనే వెర్బ్ యొక్క పాజిటివ్ ఫామ్ ఫెల్ట్ కాబట్టి ఇవన్నీ కూడా గతంలో అంటే అంతకుముందు అప్పుడు ఆమె విచారానికి గురైంది, అప్పుడు ఆమె ఆనందంగా ఫీల్ అయిందని చెప్పడానికి ఇలా మనం ఈ పాస్ట్ వెబ్స్ యూజ్ చేసి తర్వాత యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వెబ్స్ అన్ని కూడా లింక్ వెబ్స్. ఓకే, ద టెస్ట్ ప్రోవ్డ్ టఫ్. ఆ పరీక్ష కష్టమని తేలింది.
లేదా రుజువైంది అంటాం కదా. ఇలా ద టెస్ట్ ప్రోవ్డ్ డిఫికల్ట్, ఇలా మనం ప్రో అనే లింక్ వెర్బ్ యూజ్ చేసి టఫ్, డిఫికల్ట్ లేదా ఈజీ అంటే ద టెస్ట్ ప్రోవ్డ్ ఈజీ, ఆ టెస్ట్ ఈజీ అని అంటే సులభం అని చెప్పి తెలియదని చెప్పి ఇలా మనం యాడ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు. ద ఐడియా సౌండ్స్ గుడ్, ఆలోచన మంచిదిలా ఉంది. ఎవరైనా ఏదైనా సలహా సూచన ఇచ్చేటప్పుడు నీ ఐడియా చాలా బాగుంది, అద్భుతంగా అని చెప్పేటప్పుడు మనం ఇలా సౌండ్ అనే ఒక రకమైన లింక్ వెర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా కన్వర్జేషన్ ఇంగ్లీష్లో ఇది వినిపిస్తుంటుంది. ఇట్ సౌండ్స్ గ్రేట్ అంటాం. ఇట్ సౌండ్స్ గ్రేట్, బాగుంది, చాలా బాగుంది నువ్వు చెప్పిన ఐడియా, ఆలోచన ఇలా అంటూ ఉంటాం. ఇలా ఎందుకంటే ఇట్, ఇలా ద ఐడియా ఇవన్నీ కూడా సింగులర్స్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ సౌండ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసాం. ఇట్ సౌండ్స్ గ్రేట్, ఇట్ సౌండ్స్ డిఫరెంట్, అది కాస్త డిఫరెంట్గా ఉంది, అనిపిస్తుంది ఉంది అని చెప్పడానికే ఇలా మనం సౌండ్ అండ్ లింక్ వెర్బ్ తర్వాత రకరకాల యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ద లాస్ట్ వన్ ఈస్ హీ లుక్డ్ ఫెమిలియర్, అతను తెలిసిన వాళ్ళకి కనిపించాడు అప్పుడు, నాట్ నౌ. ఎందుకంటే ఇక్కడ చూడండి లుక్ అనే పాజిటివ్ వెర్బ్ యూజ్ చేసాం. అతను నాకు తెలిసిన వాళ్ళ కనిపించాడు ఆ సందర్భంలో అప్పుడు అని చెప్పేటప్పుడు ఇలా లుక్ అనే మనం పాజిటివ్ వెర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఈ సౌండ్స్ తప్ప మిగతావన్నీ కూడా పాజిటివ్ వెర్బ్స్ అంటే V2s. ఇలా మనం గతంలో కానీ ఇప్పుడు కానీ ఆ కాంటెక్స్ట్ బట్టి ఇలా ఉంది, అలా కనిపించింది అని చెప్పడానికి రకరకాల లింక్ వెర్బ్స్ యూజ్ చేసి తర్వాత మనం ఆ సందర్భం బట్టి రకరకాల యాడ్జెక్టివ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం మన కన్వర్జేషన్ ఇంగ్లీష్లో. ఓకే ఫ్రెండ్స్, if you want to learn English easily without having much effort, without knowing much grammar, visit, subscribe and watch my videos on YouTube. My channel name is Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning.